శివాని శ్వేతాస్ కిచెన్ పారడైజ్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం। ఈ రోజు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక హోమ్ మేడ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి। అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ యాక్టివేట్ చేసుకోండి। వీడియోని చివరి వరకు చూసి మీ సలహాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి। జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కి ఎంతగానో ఉపయోగపడే సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ రెమెడీని తయారు చేసి చూపించబోతున్నాను। దీన్ని నేను 3 సంవత్సరాలుగా వాడుతున్నాను ఫ్రెండ్స్। నాకు చాలా బాగా యూజ్ అవుతోంది। ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఇంకా ఉంటారు కదా, అందువల్ల నేను దీన్ని తయారు చేసి చూపించబోతున్నాను। ఇది ఎలా వాడాలి, దీని ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి। ఈ హోమ్ మేడ్ రెమెడీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం। పుదీనా పువ్వు 100 గ్రాములు తీసుకోవాలి। పుదీనా పువ్వు ఈ విధంగా పొడవుగా క్రిస్టల్స్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇది ఒరిజినల్ పుదీనా పువ్వు। ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి। ఇది ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది। తిమ్మిర్ పెప్పర్మెంట్లు అని అమ్ముతారు కదా, వాటిలో ఈ పుదీనా పువ్వుని వేస్తారు। అందువల్లే అవి నోట్లో వేసుకోగానే జిల్లుమని అనిపిస్తుంది। ఇందులో ఉండే మెంతాల్ వల్ల మనకి ఆ కూలింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది। పుదీనా పువ్వు 100 గ్రాములు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్। ఇప్పుడు పచ్చకర్పూరం 50 గ్రాములు తీసుకోవాలి। పచ్చకర్పూరము కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్నే పచ్చకర్పూరం అంటారు। ఎక్కువగా వంటల్లో దీన్ని వాడతారు। ఈ పచ్చకర్పూరంతోనే కాటుకను కూడా తయారు చేస్తారు। సాధారణంగా మనం లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు పచ్చకర్పూరాన్ని వాడుకుంటాము। ఇందులో జలుబు, ఒళ్ళు నొప్పులు తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది। వామ్ పువ్వు 50 గ్రాములు తీసుకోవాలి। వామ్ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి। ఇది నోరు మరియు గొంతు ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది। ఇప్పుడు వీటితో మనం హోమ్ మేడ్ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్। దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గాజు సీసాను తీసుకోవాలి। ఇందులో 100 గ్రాముల పుదీనా పువ్వుని వేసుకోవాలి। నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల, నా దగ్గర పెద్ద గ్లాస్ జార్ లేకపోవడం వల్ల పుదీనా పువ్వుకే ఇది ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్। ప్రస్తుతానికి ప్లాస్టిక్ బాటిల్లో కలిపి చూపిస్తాను। ముందుగా పుదీనా పువ్వుని ఇందులో వేసుకోవాలి। ఆ తర్వాత పచ్చకర్పూరంని వేసుకోవాలి। నెక్స్ట్ వామ్ పువ్వుని కూడా ఇందులో వేసుకోవాలి। వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఎలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్। నేను ఇలా వేసి చూపిస్తున్నాను। ఈ 3 వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కుదించినట్లుగా కలుపుకోవాలి। మీకు చూపించడానికి స్పూన్తో ఇలా కలిపి చూపిస్తున్నాను చూడండి। కలుపుతుండగానే ఇది లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది, బాగా గమనించండి। ఇందులో మనం కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇలా ఏ నూనెలు వేయవలసిన అవసరం లేదు। ఇది ఇలా ఎక్కువసేపు ఓపెన్గా ఉంచినట్లయితే గాలికి ఆవిరైపోతుంది, అంటే ఎవాపరేట్ అయిపోతుంది। అందువల్ల వెంటనే మూత పెట్టుకోవాలి। మూత పెట్టిన తర్వాత ఒకసారి కుదించుకోవాలి। నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల, నా దగ్గర పెద్ద గ్లాస్ జార్ లేకపోవడం వల్ల ఇలా ప్లాస్టిక్ జార్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్। మీ దగ్గర కనుక గ్లాస్ జార్ అవైలబిలిటీ ఉంటే గ్లాస్ జార్లోనే దీన్ని తయారు చేసుకోవడం చాలా మంచిది। చూడండి ఫ్రెండ్స్, ఇది కింద నుండి మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతోంది। 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా 50% వరకు బాగా కరిగిపోయింది। దీన్ని చేత్తో పట్టుకున్నామంటే మనకి చాలా కూల్గా జిల్లుమని ఉంటుంది। ఒకసారి మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్। ఇందులో మనం వేసిన పచ్చకర్పూరం కొంచెం పెద్దవిగా ఉండడం వల్ల ఇంకొంచెం కరగాల్సి ఉంది। ఇది 2 నుండి 3 గంటల పాటు అలాగే ఉంచేయడం
లేదా ఈవినింగ్ కలిపేసి మార్నింగ్ అయినా దీన్ని వాడుకోవచ్చు. 4 గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది పూర్తిగా కరిగిపోయింది. మనం వేసిన క్వాంటిటీ చాలా ఎక్కువగా అనిపించింది కదా ఫ్రెండ్స్. కరిగిన తర్వాత ఎంత తక్కువైపోయిందో చూడండి. నేను దీన్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వాడుకునే అవసరాన్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి ఈ కొలతలతోనే సగం సగంగా అయినా తయారు చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ దాదాపు 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇది సంవత్సరం వరకైనా చెడిపోకుండా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. దీన్ని చిన్నపిల్లలకి అందకుండా కొంచెం దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది చేతికి పూసుకున్న తర్వాత కళ్ళు తుడుచుకోవడం, తాకడం లాంటివి చేయకండి. కళ్ళు చాలా మంట పుడతాయి. అందువల్లే దీన్ని చిన్నపిల్లలకి అందకుండా దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది. దీన్ని 1 డ్రాప్ ఇలా చేతిలో వేసుకొని మనం ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా పూసుకోవాలి. మసాజ్ అయితే అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. బాడీ పెయిన్స్ అయినా జాయింట్ పెయిన్స్ అయినా బాగా తగ్గిపోతాయి. అంతేకాకుండా మాస్క్కి కూడా 1 డ్రాప్ వేసుకొని మనం మాస్క్ వేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు పీల్చుకున్నామంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది. అలాగే జలుబుకి మనం ఆవిరి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళల్లో కూడా జస్ట్ 1 డ్రాప్ మాత్రమే వేసుకొని పీల్చుకున్నామంటే చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. మనం ఎక్కువ వేసుకున్నామంటే ఇది ఘాటుగా ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మనం ఆవిరి పట్టే నీళ్ళల్లో 1 డ్రాప్ మాత్రమే వేసుకొని ఆవిరి పట్టుకోవాలి. నేను స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్లోను, బయట వెళ్ళినప్పుడు మనకి అవసరానికి ఈజీగా ఉండడానికి ఇలా ఒక ప్లాస్టిక్ జార్లో కొంచెంగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను, సూచనలు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.